నుంచి అలా వేసాను కానీ ఉడకపెట్టి వేయడం అయితే ఇదే చాలా క్రిస్పీగా గుల్లగా బాగానే వచ్చింది. అయితే ఒకటికి మీరు హాయ్ అండి, విజయ్ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా? అంతే, పండగ హడావుడండి. పండగకి పిండి వంటలు చేయకపోదామా అనుకుంటూ ఉంటాను. వాళ్ళు కూడా పెద్ద అడగరండి పిల్లలు. అంటే ఈ హడావుడి లేకపోతే అసలు నాకు పండగ చేసుకున్నట్టే ఉండదు. అంటే పండగ కోసం ఈ హడావుడి చేసుకోవాలా అని మీరు అనుకోవచ్చు. అంటే పండగ అంటే ఇంటికి అంటే ఎవరొకరు వస్తూ ఉంటారండి. అలా వచ్చిన వాళ్ళకి అది కూడా కొంచెం పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. మన ఇంట్లోంచి ఫస్ట్ నుంచి ఇది ఎప్పటి నుంచో ఉన్నాయే కదా. చక్కగా పండగకి వచ్చిన వాళ్ళకి, అందంగా చుట్టాలు వచ్చిన వాళ్ళకి పెట్టుకోవడానికి, ఎవరికైనా పెట్టుకోవాల్సి వస్తే వాళ్ళకి పెట్టడానికి అలా మాట. ఆ హడావుడే బాగుంటుంది. వంటలు, పిండి వంటలు అసలు పల్లెటూరులో చూడాలండి. చిన్న అంటే పక్కపక్కన ఇల్లులు ఉంటాయి కాబట్టి, అంటే ఇక్కడ ఉంటారు కానీ అంటే ఇప్పుడు ఎవరి ఇల్లులకే సపరేట్గా కట్టుకోవడం వల్ల ఏమో తెలియదు కానీ కొంచెం తక్కువేమాట. కానీ లేకపోతే మాకు అటు సైడ్ అయితే ఒకళ్ళ వంటలో ఒకళ్ళు అంటే సాయపడిపోయి వెళ్ళిపి చేసేసుకోవడమే. ఇప్పుడు ఏంటంటే అండి, నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే, ఇందుకే నేను ఇంట్రో చెప్పానా? అయ్యో, హాయ్ అండి, విజయ్ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా? జంతికలు అండి. జంతికలు అనగానే ఒక ఎమోషనల్ మాట. ఎమోషనల్ అని ఎందుకంటున్నానంటే, జంతికలు ఏందే పండుగ అయితే చేసుకోం. అది గుల్లసెనపప్పుతో కానివ్వండి, పచ్చెనపప్పుతో కానివ్వండి. ఎక్కువ మా అమ్మగారు అయితే గుల్లసెనపప్పుతో చేసేవారు. బియ్యం అవి కలిపి ఆడించేవారు అన్నమాట. అంటే గొల్లెరడానికని. అమ్మ వాళ్ళప్పుడు గిద్దమైసూరే అనుకుంటా, కోటా బియ్యం అది కాదు కానీ గిద్దమైసూరు బియ్యంతో చేసేవారు. గుల్లగా బాగానే వచ్చేవి. వేడి నీళ్ళు వేసి కలిపి చేసేది అమ్మ. ఆ తర్వాత మళ్ళీ పచ్చెనపప్పుతోటేమో అత్తమ్మ వాళ్ళు. నేను పచ్చెనపప్పు ట్రై చేశాను, అవి చేశాను, బాగున్నాయి. మినపగుళ్ళు విన్నాను కానీ ఎప్పుడు ట్రై చేయలేదు. పెసరపప్పు జంతువులు కూడా తిన్నాను నేను. సేమ్ పెసరపప్పు కూడా ఇదే ప్రాసెస్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, మినపగుళ్ళతోటి ఈసారి గుళ్ళు రిగిపోయి మంచిగా టేస్టీగా ఉండాలని జంతికలు అయితే చేస్తున్నాను. చాలా ఈజీ ట్రిప్స్ తోటి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదిగోండి, సాయి మినపగుళ్ళు నానబెట్టాను. ఒక 4 hours నానబెట్టాను నేనైతేని. ఒకవేళ మనం ఇవాళ వండుకోలేదు, పని కుదరలేదు అనుకుంటే కనుక మీరు ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళాడైనా వండుకోవచ్చు. ఇప్పుడు నేను కూడా అదే ప్రాసెస్ అన్నమాట. కానీ కడిగేసిన శుభ్రంగా ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. నిన్న కుదరలేదు, వైకుంఠ ఏకాదశికి వండుదాం అనుకున్నాం కానీ అక్కడ అంటే తెల్లవారుజాము లేగడం, అంటే ఈ మినప అని గోధుమలు అయిపోయాను కదండి, అవి పొడి చేసుకోవడం, పంచదార పొడి ఇవన్నీ ఇంకా హడావడి అలా సరిపోయింది అన్నమాట. టిఫిన్స్ అయ్యి కదా, మళ్ళీ పప్పులు నానబెట్టడం అలా అయిపోయింది. ఈరోజు ఏంటంటే జంతికలు వండేద్దామని. నిన్న చలి అయితే చాలా ఎక్కువగా ఉందండి. ఈరోజు కూడా అలాగే ఉంది, బాగా ఎక్కువగా ఉందనిపిస్తుంది. ఇంకా నిద్రపోయాను అనమాట. లెగిసి టీ తాగేసి ఈ పని మొదలుపెట్టాను. సాయంత్రం టిఫిన్స్ అన్నమాట శనివారాల్లో. ఇంకా అదిగోండి కిచెన్లో సింక్లో సామాన్లు అలాగే ఉన్నాయి, అవన్నీ వాష్ చేయాలి. ఈ లోపల జంతికల పని మొదలెట్టేద్దాము, మొత్తం కలిపి క్లీన్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి. ఇదిగోండి, అప్పుడప్పుడు ఇలాగే చేస్తుంటాను. మీరు కూడా అంతే కదా. బిల్లు కుక్కర్ ఏం కాదు, 1/2 kg ఉడుకుతుంది మటన్ అది అయితే. వెజ్ ప్రస్తుతానికి వెజ్ చేస్తున్నాను. నిన్న సున్నుండలు పొడి ఆడాను కదా, ఎలా పట్టిందో చూడు. ఎవరైనా అయితే దుమ్ము అనుకుంటారు, దుమ్ము కాదండి, సున్నుండల పొడి మొత్తం ఎగిరిపోద్ది కదా, అదంతానే పంచదార పొడి ఇవన్నీ. పండగ అంటేనే పిండి వంటలు, అలాగే హరిదాసులు వచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు. కరెక్ట్గా నేనేంటంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పెసల్ని, పెసలంట మినువులు, పెసరపప్పుతో కూడా చేసుకునే వడియాలు కూడా బాగుంటాయండి. అది కూడా అంతే, ఇలా నానబెట్టేసి ఉడకపెట్టేసి మెత్తగా పేస్ట్ చేసేసి చేసుకోవాలి. టేస్ట్ అది కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇది మనం మెత్త కాటుకులాగా విజిల్స్ వేయించుకోవాలి.
మీరు ఏ కప్పుతో మినపప్పు తీసుకున్నారో ఆ కప్పుతో ఒక 3 కప్పులు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. నాకేంటంటే కొంచెం పైదాకా వచ్చేసింది. చూద్దాము, పొంగితే అప్పుడే చూద్దాం. ఇంకెలాగో క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ 3 విజిల్స్ అండి, మెత్తగా నలిగిపోవాలన్నమాట. విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి, మినుములు అయితే సాయి మినపగుళ్ళు అయితే నానబెట్టేసి విజిల్స్ 3 విజిల్స్ ఏం చేశాను. ఇప్పుడు మెత్తగా అయిపోయింది. ఈ మెత్తగా ఉడికిపోయిన దాన్ని వడపోసుకుని కూడా మిక్సీ పట్టుకోవచ్చు. ఇంకా నేను నీళ్ళు విడిగా తీయట్లేదు, సపరేట్గా మిక్సీ పట్టేస్తాను. మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇదిగోండి, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా నేను మొత్తం అంతా పేస్ట్ చేసేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి, మినపప్పుని ఇలాగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత వచ్చిందో. అయితే నేను ఈ కప్పుతో మినపగుళ్ళు తీసుకుని నానబెట్టాను. ఇదే కప్పుతోటి 3 కప్పులు వరిపిండి వేసుకోవాలి. వరిపిండి ఏమో నేను పాత బియ్యం తీసుకుని అవి కొంచెం నూనె లాక్కుండా ఉంటాయని పాత బియ్యం తీసుకున్నాను. స్వర్ణ బియ్యం, సాల్ట్ కూడా వేస్తున్నాను. అలాగే కొద్దిగా వాము కూడా వేసేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వరిపిండి కలుపుదాం. 1 స్పూను వాము వేసానండి, నలిపేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా కూడా వేయచ్చు. కొద్దిగా సాల్ట్ వేసాను సరిపడగా రుచికి. ఈ కప్పుతో మినపగుళ్ళు తీసుకొని నానబెట్టి రుబ్బి పేస్ట్ చేసిన పేస్ట్ అన్నమాట ఇది. ఇప్పుడు వరిపిండి తీసుకొని కలుపుకుందాం. కొంచెం మెత్తగా అలాగే 3 కప్పులు. అది కదారిక ఇరికైపోయిందని కింద పెట్టినట్టు గుర్తు. పోన్లే కండ గట్టిగా ఉంటుంది. నీకు విషయం తెలుసా, మన సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నువ్వు చాలా క్యూట్గా ఉంటావు తమిళ అమ్మాయిలోని అదే చెప్పారు. థ్యాంక్స్ అండి. మీరు ఇలా అందరూ మంచిగా కామెంట్స్ పెడుతూ ఉంటే నాకు మంచి ఎంకరేజ్మెంట్గా అనిపిస్తూ ఉంటుంది. తమిళ అమ్మాయి నిజమేనండి, లుక్ చాలా బాగుంది. తను అలా వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లేకపోతే మీకు ఆ వీడియోలోనే చెప్దును. అంటే మామూలుగా కడతాను అని చెప్పేసి అందగాని శారీ అదిని ఆ గెటప్ తోటి ఇంటికి వచ్చేస్తుంది అనుకోలేదు. ఇంకా బస్సు స్టార్ట్ అయిపోయినాయి అంట, డ్రెస్ మార్చుకోలేదు. ఇంకా పవన్ కళ్యాణ్ సార్ వస్తున్నారనా? ఏంటండి ఆంధ్ర అంతా పండగ అసలు ఖాళీ లేదంటండి. జనం మొత్తం అసలు విజయవాడ అంతా అసలు బ్లాక్ అయిపోయిందంట. అదే ట్రాఫిక్ కొంచెం 4 వద్దానే టికెట్లు రేట్లు పెంచేసారంటే అయినా వస్తున్నారు అనుకోండి. ఎప్పుడు ఇంకా టికెట్ రేట్ ఎక్కువైనా సరే డాడీ అయితే రావాల్సిందే. తమ్ముడేమో మొత్తం గుడివాడ అదే వెళ్తారంట, అటంతా చూసుకుని వస్తారంట. సరే అయితే పండగంతా ఇంతకీ మా తమ్ముడు మా దగ్గర ఉండట్లేదు, వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వచ్చి ఆ సరదాగా అవన్నీ చూసుకుంటారంట. ఇదిగోండి, మేమైతే ఇప్పుడు 3 కప్పులు వేసేసాను కదా వరిపిండి అయితేని. తాతయ్య కంటే ఎన్ని భాషలో వచ్చంట మీ డాడీ వాళ్ళ డాడీకి. ఇదిగోండి, వేడివేడిగా ఉంది కదా, కలుపుతున్నానండి. మా తోటకూర వచ్చింది, నేను వండేసుకుంది మా తోటకూర జంతువులు. ఆయిల్ పోసి కళాయి వెలిగించు. ఇదిగోండి కలిపేస్తున్నాను ఇలాగా. నీ అయిపోయినాయి అక్క జంతువులు. హారికని రమ్మంటే అదేమో మా డాడీ నేను రింగిల్ తింటే టీవీ దయ్యం సినిమాలు చూస్తున్నాం అంటున్నారు. వీడేమో నువ్వేం చూస్తావమ్మా వీడు. ఇంకా నేనేనండి ఇక్కడ కొట్టుకునేది వంటగదిలో. చూసారా, మీ ఇంట్లోనే అంతే కదా. మళ్ళీ మీరు అనుకుంటూ ఉంటారు మీ పిల్లలు ఎంత సాయం చేసేస్తారో. మీకు ఎలా చెప్పు, ఏం చేస్తున్నావు ఇప్పుడు, ఏమన్నావు, ఇది అయిపోయి ఇంకా అవ్వలేదు, 1 సెకండ్ ఉండరా అంటుంటే వింటలేదు. వేడిగా ఉందనండి, మళ్ళీ ప్లేట్లోకి మార్చేసాను. గిన్నె కొంచెం చల్లారిన తర్వాత ఇదిగోండి, నేనైతే జంతువులకి ఇది వాడతాను అనమాట. నాకు ఇదే బెస్ట్ అనిపిస్తుంది. ఇంకోటి తీసుకొచ్చాను. కేకేస్తున్నానా, వెళ్ళిపోయావు, చెకోడీలు తింటున్నావా. ఇదిగోండి వేడి వేడి నూనె కొంచెం పోసుకుంటే మనకి గొల్లు ఇరుగుతుంది అన్నమాట. అంటే ఇంకా మెత్తగా వస్తాయి. కొద్దిగా వేస్తున్నాను, ఎక్కువేం కదలేండి. మీకు కొంచెం ఇలా ఇన్నిసార్లు వేయడం వల్ల ఎక్కువ అనిపించిందేమో.
అంటే నేనేం చేశానంటే కొంచెం కొద్దిగా తీసుకొని గట్టితోటి వేసుకున్నాను. ఇప్పుడు కలిపేద్దాం మొత్తం పిండి అంతా. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూడాలి. కొంచెం కారం వేసాను కానండి, మరి ఎక్కువ వేస్తే కలర్ మారిపోతుంది అనుకుంటున్నాను. ఇప్పటికే కలర్ మారిపోయింది. మినపప్పుతో చేసే జంతువులు తెల్లగా బాగుండాలి. ఇదిగోండి, నిన్న మా తోటకూర పచ్చెనపప్పుతోటి వేసింది, బాగున్నాయి అవి కూడా క్రిస్పీగా. మళ్ళీ కొద్దిగా మినపగుళ్ళతో కూడా ట్రై చేస్తుందంట. వచ్చింది, వీడియో తీస్తున్నారని మాట్లాడట్లేదు. నేనేమి ఎంతవరకు అయినా మీ జంతువులని అడుగుతున్నాను. ఇదిగోండి, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది అదేం కాదు, మీరు గట్టిగా కలపకండి. బాగా గట్టిగా కలిపేశారనుకోండి, అంటే నూనె లాగదని చాలామంది గట్టిగానే కలుపుకుంటారు. కొన్ని టేస్టులు రావాలి అంటే బయట చక్కగా జంతువులు ఉంటారు కదా, గొల్లు ఇరుగుతాయి. అలా రావాలనుకుంటే కనుక మీరు కొంచెం వాటర్ అనేది కలుపుకోవాలి. ఇదిగోండి చూడండి. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇది పక్కన పెడతాను. దీని మీద తడిగుడ్డు లాంటిది ఏదైనా వేసి కొన్ని నీళ్ళు జల్లేసి నేను చూపిస్తాను. ఒక క్లాత్ లాంటిది కలిపేద్దాం, పక్కన పెడదాం. అమ్మ అయితే మినపగుళ్ళు ఎండలో పెట్టేసి బియ్యం ఇవి కలిపి ఆడించేసేది. ఇప్పుడు ఇదేం ప్రాసెస్ అంటే ఉడకపెట్టే ప్రాసెస్. చూద్దాం, ఇది అప్పటికప్పుడు వరిపిండి ఆడేసి ఇంట్లో ఉంచుకుంటే సరిపోతుంది. దీని మీద క్లాత్ ఒకటి కప్పాలి. చెల్లి కాకేసి ఆరికని క్లాత్ కప్పమంటాను. ఈ లోపల నూనె కాగిందండి, వేసేద్దాం. కాగింది. అమ్మ అయితే చక్రం మీద వేసి చేసేది. ఇదిగోండి, కొంచెం ఫస్ట్ కొంచెం లూజ్గా కలిపాను కానీ కొంచెం లూజ్ అయింది. ఇదిగోండి, ఈ గట్టిగా ఉండేలా చూసుకోండి. అందులోని మన మినపప్పు గుళ్ళు కొంచెం మంచి క్వాంటిటీ అయింది కదండి పిండి. 3 వంతులు వరిపిండి వేసాను కదా, 3 కాదు 4 వంతులు వేసేసుకోండి. కొంచెం గట్టిగానే కలపండి. ఇదిగోండి ఇలాగా, అంటే సాఫీగానే దిగిపోతుంది. ఇదిగోండి ఇలా కలుపుకుంటేనే మీకు జంతువులు నూనె లాగా కొంచెం, అంటే మరీ ఎక్కువ లాగదు. లాగకుండా అయితే గుళ్ళు ఎరగకుండా ఉండవు, కానీ లాగితేనే బాగుంటుంది. మరీ ఎక్కువ లాగినా తినలేం కదా. నేనైతే ఇదిగోండి ఇలా చేస్తున్నాను. వంతుకి 4 వంతులు వేసుకోండి. మీరు మినపగుళ్ళు ఒక వంతు వేసుకుంటే కనుక 4 వంతులు వరిపిండి వేసేసుకొని గట్టిగా కలుపుకొని చేసుకోండి, చాలా బాగా వస్తాయన్నమాట. ఇదిగోండి ఇప్పుడు చేస్తున్నాను కదా, ఇవి అయ్యన్నమాట. అదిగోండి జంతువులు అయితేనే ఇటు నుంచి చూడనా వెలుతురుకు నువ్వడ్డు వచ్చేస్తే ఎలా కనపడతాయి. అదిగోండి కలర్ అయితే అలాగే ఉన్నాయి, క్రిస్పీగా కూడా బాగానే ఉన్నాయండి. ఇదిగోండి జంతికలు అయితే నేను తక్కువ పిండితోటే చేశాను, మినపగుళ్ళతో కదా. అసలు ఎలా వస్తాయి అంటే నేను మినపగుళ్ళని ఎండబెట్టేసి బియ్యంతో పాటు ఆడించి అలా వేసాను, కానీ ఉడకపెట్టి వేయడం అయితే ఇదే చాలా క్రిస్పీగా గుల్లగా బాగానే వచ్చింది. అయితే ఒకటికి మీరు 4 వంతులు వేసేసుకోవాలండి. 4 వంతులు దాకా పట్టేస్తుంది పిండి, ఇంకా డౌట్ అయితే లేదు. కొంచెం గట్టిగానే కలుపుకోండి, ఎందుకంటే గుళ్ళు ఇరిగిపోయి చక్కగా క్రిస్పీగా బాగా వస్తుంది. కొంచెం ఆయిల్ అనేది లాగుతుంది, ఆయిల్ లాగుతుందని అనుకోకుండా మీరు కొంచెం గట్టిగా మట్టి కలుపుకోండి పిండి. అలాగే 4 వంతులు వేసుకోండి, ఒకటికి పక్కా కొలతలు అన్నమాట ఇవి. 4 వంతులు వేసుకోండి. ఒకవేళ అయినా సరే మనకు కొంచెం ఆయిల్ లాగుతుందంటే ఇంకొంచెం వరిపిండి పడుతుంది, దాన్ని బట్టి మీరు వేసుకోండి. నేను కూడా చేశాను కాబట్టి ఫస్ట్ టైం అయినా పర్వాలేదు, క్రిస్పీగా బాగున్నాయి. మీ ముందు ఒకటి టేస్ట్ చేస్తాను. దేవుడి దగ్గర పెట్టేశాను, అంటే పళ్ళేని వాళ్ళు కూడా చక్కగా తినొచ్చు అన్నమాట. అంత క్రిస్పీగా మెత్తగా సాఫ్ట్గా బాగున్నాయి. మెత్తగా అంటే మెత్తగా కాదు, గొల్లిరిపోయి చాలా బాగున్నాయి. చూసారు కదా, జంతికలు అయితే ఇవి వచ్చేసినాయి. ఇంకా నేను రెగ్యులర్గా మినపగుళ్ళతో బాగానే వచ్చేసినాయి. ఇంకా శనగపిండితో చేసుకుంటాను. ఇంకా చూపించట్లేదు, కొద్దిగా ఉంది, లేట్ అయిపోతుంది. బయట కూడా వెళ్ళాలి, షాప్ దగ్గరికి వెళ్ళి చిన్న షాపింగ్ ఉంది. మీకు వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.